అయితే ఈ 160 కోట్లు ఖర్చు పెట్టి దాదాపుగా ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేసి కులగణన చేపట్టారు. చివరికి ఇప్పుడేమంటున్నారు, పాత రిపోర్ట్ ప్రకారమే, పాత దాని ప్రకారమే మళ్ళీ బీసీలకు సీట్లు ఇవ్వబోతున్నాం అని చెప్తున్నారు. ఈ కులగణన గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కులగణన అనేటువంటిది చేసింది ఇది నాట్ ఫర్ ఎలక్షన్స్. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల కోసం చేసినటువంటి కులగణన కాదు ఇది. ఇది ఇంటింటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే. దాంట్లో కులం, మతం, ఆర్థిక అన్ని అంశాలు కలిపి పెట్టినారు బ్రాకెట్. మీరు చూసింటారా ఫామ్? దీనికి కులగణన చేయడానికి శాంక్టిటీయే లేదు. అది హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? ఈ కమిటీ బీసీ కమిషన్ కాదు చేయాల్సింది, డెడికేటెడ్ కమిషన్ దానికోసం వేయాలని. ఆ డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు బీసీ రిజర్వేషన్ చేయాలి. ఆ రిపోర్ట్ మీరు తీసుకున్నారు కానీ ఇప్పటిదాకా క్యాబినెట్ అప్రూవల్ కాలే ఆ రిపోర్ట్. దానికోసం ఫైనల్ జీవో ఇష్యూ చేయలే. జీవో ఇష్యూ చేయకుండా మీరు తప్పించుకోవడం ఏంటంటే, నా అసెంబ్లీ పెట్టి మేము బీజేపీ మీద చూసుకొని ఇది తప్పించుకునే వ్యవహారం. ఇది తప్పించుకునే వ్యవహారం ఏంటంటే, ఈ కులగణనకు బీసీ రిజర్వేషన్ సంబంధం లేదు. ఇది మొత్తం రాష్ట్రంలో వీళ్ళు చెప్పింది ఏంది, ప్రభుత్వానికి కూడా కోర్టుకి చెప్పింది ఏంది, అసెంబ్లీలో చెప్పింది ఏంది, ప్లానింగ్ కోసం కూడా ఇదే. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కోసం ఈ సర్వే చేసినామన్నారు. మేము ప్రభుత్వంలో మేము ప్రణాళికను తయారు చేసుకోవడం కోసం కులగణన అన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం కులగణన అన్నారు. ఇది రిజర్వేషన్ల కోసం ఈ కులగణన పనికి రాదు. ఇది మొదటి అభిప్రాయం. దానికోసం డెడికేటెడ్ కమిషన్ వేసినట్టు దాని రిపోర్టే నీకు ఆధారం. ఆ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కానీ ఇంకా క్యాబినెట్ అప్రూవల్ కాలే, అసెంబ్లీకి చర్చ కూడా రాలేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎంత నాటకం ఆడుతున్నారు అనేది మనకు కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఈ కులగణన అనేటువంటిది మొత్తం సమగ్రమైన కులగణనే తప్పు, శుద్ధ తప్పు. ఇది తప్పు అని ఎందుకు చెప్తున్నా అంటే, సమగ్రమైన సర్వే కానప్పుడు తప్పే అవుతుంది. నేను మంది ఎగ్జాంపుల్స్ చెప్పాను. నేను మా ఇంటికి రాలే, నేను 100 మందిని అడిగిన, 100 మంది ఇంటికి రాలేదు. మరి అయినట్టు ఎట్లా లెక్క పెట్టుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు కొంత బయటకు మొత్తం రిపోర్ట్ బయట పెట్టలే. నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. మీరు అధికారంలోకి వచ్చారు కదా, రాకముందు మీరు అధికారం రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేయించారు కదా, ఆ రిపోర్ట్ మీ దగ్గర ఉందా? ఆ రిపోర్ట్ ఆధారంగా మీరు ఈ రోజున కులగణన చేశారా? ఇంట్రెస్టింగ్ పాయింట్. నెంబర్ 1. నెంబర్ 2, నేనేమంటాను అంటే, కులగణన ఎప్పుడు కూడా ఈవెన్ జనాభా లెక్కలు చేస్తాం కదా, 2011 జనాభా లెక్కల ప్రకారం హౌస్ హోల్డ్స్ ఎన్ని అనేది ఒకటి ముందు ఇంటింటికి పోతారు. హౌస్ హోల్డ్ని ఐడెంటిఫై చేస్తారు. హౌస్ హోల్డ్ ఐడెంటిఫై చేసినాక దాన్ని స్క్రూటినీ చేస్తారు. అవన్నీ ఉన్నాయా, ఇంకా మిస్ అయిపోయినాయా అని చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి పోతారు. రెండోసారి పోయి కులగణన మళ్ళీ గణన చేస్తారు, జనాభా గణన చేస్తారు. నీ దగ్గర ఆల్రెడీ హౌస్ హోల్డ్స్ నెంబర్ నీ దగ్గర ఉంది. దానికి దానికి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ఉంది కదా నీ దగ్గర. ఉన్నప్పుడు ఆ హౌస్ హోల్డ్స్ అన్నీ ఈ కులగణన వచ్చినాయా రాలేదా? నేను ఒక లాజిక్ చెప్తాను. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కేసీఆర్ గారు కులగణన చేసినప్పుడు నాకు బయట చెప్పినారు, ఎంతవరకు నిజమో నాకు తెలియదు. యాక్చువల్ 1,25,00,000 హౌస్ హోల్డ్స్ ఉంటాయి, కుటుంబం అంటే ఇండ్లు ఉంటే 145, 150, 1,50,00,000 వచ్చినట్టు ఆయనకు సర్వే రిపోర్ట్లో. అవి అంతా తప్పు తడకుతురా బాబు, పక్కన పడేసాడు అన్న అంట. నిజంగా అనేది దురుద్దేశమో ఉద్దేశమో నాకు తెలియదు, కానీ ఇట్లా వచ్చింది కాబట్టి ఇది అన్సైంటిఫిక్ అని చెప్పి ఆయన పక్కన పడేసి బయట పెట్టలే. నేను చాలా తెలివి మాకుందని చెప్పి వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. 1,15,00,000 కుటుంబాలే ఉన్నాయా తెలంగాణలో? ఇది ముందు సర్టిఫై చేయండి. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్లో 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయి, 3% ఎన్రోల్ కాలేదు. ఇంతే ఉన్నాయా? ఉంటే నేను ఒక సూటి ప్రశ్న ఏంటంటే, 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా ఈ రోజున, ఇంకో 40 లక్షల మంది రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్నారు కదా, అంటే 1,30,00,000 కుటుంబాలు ఈ రోజున తెలంగాణలో పేదరికంలో ఉన్నాయి. ఇక మిగతా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇవన్నీ కలిపితే ఎన్ని ఉంటాయి? ఇక నీకు ఎన్ని కుటుంబాలు ఉండాలి? సో కుటుంబాలు ఇన్నేనా అన్నేనా, ఈ లెక్క కూడా మన దగ్గర లేదు. కాబట్టి లెక్కను సమగ్రంగా నువ్వు ఏది ఒక నిజమా అబద్ధమా సంగతి వేరే. నిజంగా ఇది జరిగిందా, నిజంగానే ఇంత పాపులేషన్ చెప్పాలంటే కూడా నువ్వు సమగ్రంగా సర్వే చేయాల్సిందే. దీనికి ఎంత టైం పడుతుంది, ఏం పడుతుంది అనేది కాదు, ప్రతి ఒక్కరిని హౌస్ హోల్డ్ సర్వే చేయాలి. మీకు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఎంత డిజిటలైజ్డ్ అయిన తర్వాత, ఈ రోజున ఇంత డిజిటల్ యుగంలో పేపర్లో రాసుకొని డిజిటల్ యుగంలో దీన్ని చేయడానికి ఇంత అవసరమా? మరి 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు చేయడానికి కూడా బీజేపీ వెనకాడుతుంది కదా. 2021 ఎందుకంటే అప్పుడు కరోనా వచ్చింది. రెండు సంవత్సరాలు కరోనా ఉంది, తర్వాత ఎలక్షన్స్, 23 ఎలక్షన్స్, 24లో పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు 25 దానికి సంబంధించినటువంటి విధి విధానాలు తయారు చేస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేస్తుంది. విధి విధానాలు తయారు చేసేటప్పుడు దాంట్లో చాలా స్పష్టం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, చేయకుండా ఏముండదు, ఎవరైనా చేయాల్సిందే. దానికి విధి విధానాలలో ఏమేమి, ఇప్పుడు డిజిటల్ యుగం మారిపోయింది. 2011కు 2024 మధ్య 13 సంవత్సరాలు
అంటే పర్టికులర్గా ఈ టెక్నాలజీలో ఈ డిజిటల్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా కొత్త సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం, దానికి అనుగుణంగా హౌస్ హోల్డ్స్ పక్కా హౌస్ హోల్డ్స్ని చేయడం. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీంట్లో అసలు విదేశస్తులను గుర్తించడం కూడా అసలు ఇప్పుడు అమెరికాలో మనం మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళు ఇట్లా పంపించారు అట్లా పంపించారు నీకు ఎట్లా అని గట్టే బల్ల కుదురుతున్నారు కదా పార్లమెంట్ లోపల బయట. నేను అడిగే ప్రశ్న ఏంటంటే 6 కోట్ల మంది విదేశీయులు భారతదేశంలో ఉన్నారు. 6 కోట్ల మంది ఉన్నారు నీ జనాభాకు అడిషనల్గా. ఈ 6 కోట్ల మంది విదేశీయులను ఐడెంటిఫై చేయడం ఎట్లా అనేది కూడా ఒక టాస్క్. అది కూడా జనాభా లెక్కలు ఐడెంటిఫై కావాలి. ఒకసారి వాళ్ళ జనాభా లెక్కలకి ఎక్కితే అయిపోయాయి కదా వాళ్ళ బతుకు. ఇంకా మన బతుకులు అయిపోయినాయి కదా. అంటే 6 కోట్ల మంది వాళ్ళ భారతీయ పౌరులు అయిపోతారు కదా. ఇది ఒప్పుకుందామా? అందుకోసం దానికి సమగ్రమైనటువంటి చర్చ అవసరము. చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి దానికి సంబంధించిన విధి విధానాలు చర్చ జరుగుతుంది. దాన్ని అయిపోయిన తర్వాత పక్కాగా ఫారిన్ నేషనల్స్ ఎవరు, విదేశీ పౌరులు ఎవరు, స్వదేశీ పౌరులు చర్చ జరగాలి. మేము డిమాండ్ చేస్తాం కదా. బీజేపీకి కూడా మేము కూడా అడుగుతాం కదా. ప్రభుత్వం మా ప్రభుత్వం అయినా మా సలహాలు మేము చెప్తాం కదా. బెంగాల్లో కావచ్చు, ఈవెన్ హైదరాబాద్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారనేది ఆ పాత హౌస్ హోల్డ్స్ లెక్క తీసుకొని ఇప్పుడు హౌస్ హోల్డ్ లెక్క తీసుకోవాలి కదా. ఇప్పుడు నేను మా ఫాదర్ నా ఇంటిని నేను గుర్తిస్తున్నప్పుడు మా ఫాదర్ పేరు చెప్పినప్పుడు మా ఫాదర్ది ఆ జనాభా లెక్కలో ఉండి తీరాలి కదా. మా తాతది ఉండి తీరాలి కదా. ఈ లెక్కలను దొరకాలి కదా. అవన్నీ లెక్కలు దొరకకుండా నువ్వు మొత్తం బంగ్లాదేశ్ నుంచి ఎవరిని పడితే వాడిని లోపల రానిచ్చి ఇదే దీని మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధం చేస్తుంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం పార్లమెంట్ లోపల బయట, దానికి శాంక్టిటీ లేదు వాళ్ళు మాట్లాడడానికి. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒకటి ఓపిక పడడం దానికోసం.